నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఆంధ్ర రాష్ట్రం సంబంధించినటువంటి మచిలీపట్నం జిల్లాకు సంబంధించినటువంటి మహిళ మనతో పాటు ఉన్నారు. శిరీష అనే అమ్మాయి గతంలో తను అమెరికాలో ఉండి అక్కడ ఉద్యోగం కోసం వెళ్ళినటువంటి ఆమె అక్కడ ఉన్నటువంటి ఏదైతే తన జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి అబ్బాయిని ఎవరైనా చూసుకొని పెళ్లి చేసుకొని సాఫీగా నా జీవితం సాగుతుందని కూడా పెళ్లి కోసం అక్కడ తను వెతకడం జరిగింది. మ్యాట్రిమోని ఆ సైట్లలో కొంతమందిని వెతకడం జరిగింది. అయితే కొంతమంది తనని ట్రేడింగ్ పేరుతోటి ఆ ట్రేడింగ్ మాఫియాలో లాగి తనని మోసం చేశారంటూ, అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఆ మోసాలు ఇంకా జరుగుతున్నాయి, తనను ఇంకా వెంబడిస్తూ ఉన్నారు, తను ఇబ్బంది పెడతా ఉన్నారు ఆమె చెప్తా ఉంది. అసలు మాట్లాడదాం శిరీషతో ఒకసారి, అసలు ఏం జరిగింది, ఎవరు తనని మోసం చేసింది, ఎట్లా వారి ప్రయాణం సాగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, అసలు ఎట్లా మీరు అంటే మీ యూఎస్ ప్రయాణంలో ఎట్లా వీళ్ళు మీకు పరిచయం అయ్యారు, ఎట్లా మీకు ఇబ్బంది కలిగింది? నేను యూఎస్ జాబ్ పర్పస్ మీద వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకోవడానికి మ్యాచెస్, మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్స్లో చూసుకుంటూ ఉన్నాను. కొంతమంది కలిసిన వాళ్ళు అప్పటికే పెళ్ళి అయిపోయిన వాళ్ళు, కొంతమంది ఏమో డివోర్స్లు అయిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంతా ఉన్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియలేదు. సో ఐ వాజ్ కీప్ టాకింగ్. కొంతమంది కంప్లీట్గా 6 months మాట్లాడాలి అనేది ఒకటి పెట్టుకున్నారు అక్కడ తెలుసుకోవడం కోసమని. ఆ 6 months మాట్లాడడంలో పనికొచ్చే మాటలు అయితే ఏమీ ఉండవు. కంప్లీట్గా సెక్షువల్ టాక్సే మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎవరికి చెప్పాలో తెలియక చెప్తూ ఉండేదాన్ని, అన్నీ రాసి వాట్సాప్ కాంటాక్ట్స్లో స్టేటస్లో పెట్టేదాన్ని. సో దట్ మ్యారీడ్ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, దే కెన్ గైడ్ మీ అన్నట్టు. బట్ అన్నీ రాసి పెట్టినా ఎవరు నో వన్ స్టెప్డ్ ఇన్ అండ్ గైడెడ్ మీ. కొంతమంది ఏమో అక్కడ ఎవరికి తెలీదు ఏం జరుగుతుంది అనేది. సో కొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే అందరూ ఒకేలా ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, దొరికేంత వరకు ట్రై చేసుకుంటూ ఉండాలి కదా అని చెప్పి. సో ఐ వాజ్ మీటింగ్. ఎంత మీట్ అయినా ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ సెక్షువల్ టాక్స్ మీదే వెళ్తున్నాయి కానీ వాళ్ళు పెళ్ళి డెసిషన్ చెప్పట్లేదు. ఆల్మోస్ట్ 2017 to 2022 ఇదే ఇష్యూ ఫేస్ చేశాను నేను. ఇంకా తర్వాత కరోనా వచ్చినప్పుడు కూడా హెల్ప్ కోసం రీచ్ అవుట్ అయినా వాళ్ళు ఫిజికల్ అటాక్సే చేస్తున్నారు. ఇంకా నాకు తీసుకోవడం తీసుకోలేక సూసైడల్ థాట్స్కి వెళ్ళిపోతుంది, ఇవన్నీ ఫేస్ చేయలేక. అది ఇంట్లో చెప్తే ఇండియాకి వచ్చేయమని చెప్పారు. ఇంకా అన్నీ జాబ్ అంతా బిల్డ్ చేసుకున్నా, కెరియర్ బాగా బిల్డ్ చేసుకున్నాను, మంచి పొజిషన్కి వెళ్ళాను, మంచి హై పేయింగ్ జాబ్కి. బట్ ఈ ఇష్యూస్ అన్నిటి వల్ల ఇంకా వచ్చేయమని చెప్తే ఇంకా అన్నీ వదిలేసి వచ్చేసాను. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళ చేత కూడా టార్గెట్ చేయించారు. హరాస్మెంట్స్, ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి హరాస్మెంట్స్ చేయిస్తున్నారు. సో ఇంకా అవన్నీ ఇంకా తీసుకోలేక లాస్ట్ ఇయర్ నవంబర్ టైంలో సైబరాబాద్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన 1 or 2 months తర్వాత నేను కంప్లైంట్ ఇలా ఇచ్చాను అని తెలిసింది, సర్క్యులేట్ అయ్యింది. అప్పటి నుంచి కొంచెం ఈ హరాస్మెంట్స్ అవి తగ్గాయి. అంటే మిమ్మల్ని మోసం చేసింది ఎవరు పర్టికులర్గా? అంటే ఎక్కడి వాళ్ళు మిమ్మల్ని ఎట్లా మోసం చేశారు? ఇండియా వాళ్ళే. అందరూ ఇక్కడి నుంచి మాస్టర్స్ చేయడానికి, చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు అందరూ ఇండియన్సే, అందరూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. బట్ వాళ్ళంతా ఇలాంటి కల్చర్ ఫాలో అవుతున్నారు ఎందుకో నాకు తెలీదు. అది ఏ కల్చర్ ఫాలో అవుతున్నారు అనేది కూడా అందరూ ఒకటేలాగా కూడా ఫాలో అవ్వట్లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫాలో అవుతున్నారు అక్కడ. అంటే ఎంతమంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎంతమంది? ఇది మోసం అని చెప్పాలో మరి ఏమని చెప్పాలో తెలీదు. బట్ నేనైతే చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. అది నాకు మెంటల్లీ బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. మెంటల్ ఇల్నెస్, డిప్రెషన్ ఇవన్నీ పాస్ట్ 3 yearsగా ఫేస్ చేస్తున్నాను. మరి దీన్ని మోసం అనాలో మరి ఏ పేరు పెట్టాలో నాకైతే తెలీదు. నేను మాట్లాడింది అయితే ఆల్మోస్ట్ 15 peopleతో మాట్లాడాను అక్కడ. ఎవరు పెళ్ళి డెసిషన్ అనేది చెప్పకుండా ఎప్పుడు కాల్స్లో ఇదే సెక్షువల్ టాక్స్ మాట్లాడడం, ఈ మెసేజెస్ అన్నీ ఇవే చేస్తున్నారు తప్ప కలిసినప్పుడు ఇబ్బంది పెట్టడం ఇలాంటివే చేస్తున్నారు కానీ పెళ్ళి డెసిషన్ అయితే చెప్పలేదు. ఇన్ని ఇయర్స్లో డెసిషన్ తీసుకోవడానికి ఇన్ని ఇయర్స్ అయితే ఏం పట్టదు కదా ఒకరికి. బట్ వాళ్ళంతా అలా చేశారు. అది నాకు మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయ్యి మెంటల్లీ బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. ఇంట్లో ఇవన్నీ చెప్తే డాడీ వాళ్ళు తెలీదు అసలు, ఇక్కడ పేరెంట్స్కి అక్కడ ఏం జరుగుతుంది అనేది అసలు తెలీదు ఫస్ట్.
చెప్పినా వాళ్ళకి అంత అన్ఎడ్యుకేటెడ్, సో అంత ఈజీగా అర్థం కాదు. చాలామంది మ్యారీడ్ వాళ్ళు కూడా ఆఫ్టర్ కిడ్ దే ఆర్ గెటింగ్ డివోర్స్డ్. ఇట్స్ నాట్ లైఫ్ టైం రిలేషన్షిప్ అని గ్యారంటీ లేదు. ఈవెన్ మ్యారేజ్ చేసుకున్నా అంతా ఇదే ఇష్యూస్ నడుస్తున్నాయి అక్కడ. అంటే మీరెందుకు అక్కడ అమెరికాలోనే ఉన్నటువంటి అబ్బాయిని చూసుకోవాలని ఎందుకు అనుకో, ఎందుకు ఇండియాలో ఉన్నటువంటి అంటే మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ దట్ గ్రేట్ అనమాట. మేము ఫస్ట్ నుంచి ఏమి బోర్న్ రిచ్ కాదు, ఇట్స్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ పని వచ్చి వీవింగ్ జాబ్ అంటే మనకి తెలుసు కదా, ఎంత ఫిజికల్ వర్క్ పెట్టాలి, హార్డ్ వర్క్ పెడితే 10,000 ఎర్న్ చేయడానికి చేనేతకారులకి. సో అలాంటిది నేను ఎల్డెస్ట్ డాటర్ కాబట్టి మా డాడ్ బిజినెస్లో లాస్ అయ్యి చాలా ఇష్యూస్ అయ్యాయి. ఆయన చాలా దెబ్బతిన్నారు లైఫ్లో. సో రెస్పాన్సిబిలిటీస్ నా మీద పడ్డాయి, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్. దానివల్ల యూఎస్కి వెళ్ళి జాబ్ చేసుకుంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బెటర్ చేయొచ్చు, ప్లస్ నా లైఫ్ బెటర్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో. మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారు? డబ్బు తీసుకున్నారా లేకపోతే ఇంకే విధమైన? డబ్బు అక్కడ ఎవరు తీసుకోలేదు. అక్కడంతా నేను ఈ ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్ వల్లనే ఇబ్బంది ఫేస్ చేశాను. డబ్బు విషయంలో ఇండియాకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్లో ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా ఒకళ్ళు ట్రేడింగ్లో పెట్టిపిచ్చారు మనీ 16 lakhs. ఇంత ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు అని దానిలో ఒక 2 months చేసి 45 lakhs వరకు ప్రాఫిట్ చేశా. తర్వాత మార్కెట్ క్రాష్ అయిందని చెప్పి మొత్తం పోయింది అని చెప్పారు. సో ఇది జరిగింది. సో మీరు ఎందుకు ఇప్పుడు తెరపైకి వచ్చారంటే మీరు తెరపైకి వచ్చింది ఏంటంటే, ఇండియాకి వచ్చిన తర్వాత కూడా నాకు ఈ ఫోన్లో హరాస్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అవి ఎందుకు చేస్తున్నారు? ఇండియాకి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్తో కూడా హరాస్ చేపిస్తున్నారు. అంటే ఎందుకు మళ్ళీ కలవమని అడుగుతున్నారా? మళ్ళీ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ కోసం అడుగుతా ఉన్నారు? దేనికోసం అడుగుతారు? ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్కి అడుగుతున్నారు. ఈవెన్ మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ అయిపోయినా కూడా దే ఆర్ ఆస్కింగ్. అందుకని చెప్పి ఇంకా ఇండియాకి వచ్చినా కూడా నేను ఇలానే ఫేస్ చేస్తున్నాను, మెంటల్లీ డిస్టర్బ్ ఉన్నాను. ఇదంతా వాళ్ళ మీద పోలీస్ కేసు ఏమైనా పెట్టడం జరిగిందా? పోలీస్ కేసు పెట్టాను సైబరాబాద్ పోలీస్ కేసులో. బట్ వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. యాక్చువల్లీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అండ్ కొంతమంది హ్యూమన్ రైట్స్ కమిషనర్కి రాయమన్నారు. వాళ్ళకి రాసిన కేసు క్లోజ్ అయిందని చెప్పారు. నేను వెళ్ళి మీట్ అవ్వకుండానే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు జరుగుతుంది? పోలీసులు కూడా సప్రెస్ చేస్తున్నారా కేసుని? వై దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనేది నా క్వశ్చన్. నాకు కెరియర్ వైజ్ చాలా లాస్ అయ్యా. ఆ పొజిషన్ వరకు రీచ్ అవ్వడానికి నాకు చాలా హార్డ్ వర్క్ చేసుకున్నాను. చాలా ఇయర్స్ కష్టపడితే నేను ఆ పొజిషన్కి వెళ్ళాను. వీళ్ళందరి దీనివల్ల అన్నీ వదిలేసి వచ్చేసాను. 4 years నుంచి నాకు మళ్ళీ గో బ్యాక్ వెళ్ళడానికి నాకు అవకాశం దొరకట్లేదు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇన్సిడెంట్స్ ద్వారా? మిగతా అమ్మాయిలకు కావచ్చు, లేకపోతే మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారు? అక్కడ చాలామంది అమ్మాయిలు ఇది ఫేస్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ కమింగ్ టు ద మీడియా. ఐ డోంట్ నో, బట్ అందరు అమ్మాయిలు ఒకటేలాగా తీసుకోలేరు కదా. నాకు పర్సనల్ లైఫ్కి, ఫైనాన్సెస్కి ప్లస్ కెరియర్ వైజ్ బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. అందుకని చెప్పి నాకు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో నేను బయటకు వచ్చాను. మిగిలిన వాళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్ అంతా నార్మలైజ్ చేసుకొని వాళ్ళు అలానే ఉన్నారో, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఇట్స్ అప్ టు దెమ్. అది వాళ్ళకి సంబంధించింది. నేను ఫేస్ చేశాను, నాకు ఇబ్బంది కలిగింది, నాకు ఈ లాసెస్ అయ్యాయి. దానికోసం జస్టిస్ కోసం నేను తిరుగుతున్నాను. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అంత గ్రేట్ సపోర్ట్ దొరకట్లేదు. ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కాక మీడియాకి వస్తే ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతుందేమో అనే ఉద్దేశంతో వచ్చాను. థ్యాంక్ యూ.
ఇది శిరీష చెప్తున్నటువంటి మాట. ఏదైతే తను ఎప్పుడైతే యూఎస్ వెళ్ళిందో, యూఎస్కి వెళ్ళిన తర్వాత కూడా తను అక్కడ ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఎవరు మాట్లాడినా కూడా సెక్సువల్ టాక్స్ మాత్రమే చేస్తూ ఉన్నారు. అమ్మాయిలను వాడుకునే పరిధిలోనే ఉన్నారు, బాడీ కౌంట్స్ చూసుకునేటువంటి పనిలోనే ఉన్నారు తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అదేవిధంగా ఎవరితో ఉండాలనే దాంట్లో మాత్రం లేరు. ఎప్పుడైతే తను ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఎవరైతే అక్కడ కలిసి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో తను చెప్పడం జరిగింది, 15 మంది నేను మీట్ అయ్యాను. కానీ నార్మల్గా మాట్లాడడానికి వాళ్ళందరూ కూడా ఓన్లీ సెక్సువల్ టాక్సే మాట్లాడుతూ ఉన్నారు, మిగతా విషయాలు ఏమీ మాట్లాడలేదు. పెళ్లి గురించి మాట్లాడినప్పుడు దాన్ని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. సో వారు ఎవరో కదా హైదరాబాద్కి, అటు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులే కావచ్చు, చదువుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులే. ఇప్పుడు కూడా వారు ఎప్పుడైతే హైదరాబాద్కి, ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మళ్ళీ నన్ను టార్చర్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ సెక్సువల్గా మీట్ కావాలని అడుగుతూ ఉన్నారని కూడా తను చెప్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఇదే బాధపడుతూ ఉన్నారు. అమ్మాయిలు ఎవరు కూడా బయటికి రావట్లేదు. నేను బయటికి వచ్చాను, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాను, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలిశాను. సో నాకు తగినటువంటి న్యాయం జరగట్లేదు. సో నాకు తగినటువంటి న్యాయం జరగాలి, నాకు జస్టిస్ జరగాలి. నన్ను హెరాస్మెంట్ చేసే వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయాలని వారు కోరుతా ఉన్నారు. కాబట్టి మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో సైబరాబాద్ పోలీసులు కావచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది. శిరీష లాంటి అమ్మాయిలు ఇంకా చాలామంది ఉన్నారు కూడా తను చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే కూడా తెరపైకి వచ్చి మీ బాధను చెప్పుకోవాలి తప్ప ఎవరు కూడా వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేయొద్దని కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్.